నమస్కారం. ఈరోజు మరొక ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. ఈ ప్రాపర్టీ వచ్చి మనకి విజయవాడ నుండి మనకి కేవలం 15 నుంచి 20 నిమిషాలు పట్టిద్దండి. ఈ వెంచర్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. మొత్తం ఒకసారి చుట్టేసి వద్దాం రండి. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ వర్కులు జరుగుతున్నాయి. దానివల్ల సిమెంట్ వర్క్స్ ఇవన్నీ. ఈ స్ట్రైట్ అనేది రోడ్ అండి. ఈ చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్. మొత్తం 16 ఎకరాలు. 16 ఎకరాల్లో ఇప్పుడు 6 ఎకరాలు అనేది రన్నింగ్లో ఉంది. ఇందులో మనకి 135 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉంటాయి. ఓపెన్ డ్రైనేజెస్, అక్కడ బుద్ధుడు స్టాట్యూ గమనిస్తున్నారు కదా, నెక్స్ట్ అక్కడికే వెళ్దాం. సో నెంబర్ బోర్డ్స్ కూడా అయిపోయినాయి. ఇందులో 135 స్క్వేర్ యార్డ్స్ నుంచి 135, 150, 165, 183 మెజర్మెంట్స్తో ఓపెన్ ప్లాట్స్ అనేవి ఉన్నాయి. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. ఈ లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉందండి, ప్రశాంతంగా ఉంది. వెంచర్లో వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. ఈ వెంచర్లో ఇంకో అద్భుతం ఏంటంటే 4 ఎంట్రన్స్ ఆర్చులు వస్తాయి. ఇది మెయిన్ ఆర్చ్, ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్, నెక్స్ట్ ఆ రోడ్లో చివరి ఆర్చ్. ఇది వచ్చి 40 ఫీట్ రోడ్డు. నెక్స్ట్ వచ్చేది 30 ఫీట్ రోడ్డు. పార్క్ ఎమ్యూనిటీస్ వచ్చి 60 సెంట్లు. సో వెంచర్లో మీరు గమనించినట్లయితే సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి. సో వర్క్స్ జరుగుతున్నాయండి. పార్కులోకి వెళ్తున్నాం, చూద్దాం. డైరెక్ట్గా చూస్తే కానీ మనకి ఒక ఐడియా రాదు. ఇందులో ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటంటే ఎంట్రన్స్ ఆర్చ్, కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, ప్రతి ప్లాట్కి కూడా అవెన్యూ ప్లానిటేషన్, వాటర్ ట్యాప్ కనెక్షన్. సో ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా మధ్యతరగతి వారికి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. సో అక్కడ ఒక సీసీ క్యామ్ ఉంది, ఇంకో సీసీ క్యామ్ చూపిస్తాను. అదిగోండి పార్క్ లోపల ఒక సీసీ క్యామ్. పార్క్కి వెళ్తున్నాం కదా, నేను దీని గురించి చిన్న విషయాలు చెప్పాలి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి అడవినెక్కలం. మరి అడవినెక్కలం ఎక్కడ అనేది కూడా చెప్పాలి కదా. సో విజయవాడ నుంచి మనం ఆగిరిపల్లి వెళ్ళేటప్పుడు మనకి సూరంపల్లి తర్వాత అడవినెక్కలం అనేది టచ్ అవుతుంది. ఆ అడవినెక్కలంలోనే ఈ వెంచర్ అయితే ఉంది. మరి ఈ లొకేషన్లో మనకి ఏంటి లాభం, ఇక్కడ కొంటే ఏంటి ఫెసిలిటీస్ అనేది ఇంపార్టెంట్. ఏపీసీఆర్డీఏ గేటెడ్ కమ్యూనిటీలో అన్నీ ఉంటాయి, వాటిని ఎమ్యూనిటీస్ని బట్టి ఇస్తారనేది అందరికీ తెలిసిందే. కానీ ఈ ప్లేస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కరెక్ట్గా ఇక్కడ నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో ఒక 10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మనం మధ్యలో ఉన్నామండి. మీ దగ్గర ప్రపోజ్డ్ అమరావతి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు మ్యాప్ ఉంటే ఒకసారి దాంట్లో చూడండి. అడవినెక్కలం లొకేషన్ మీకు తెలుస్తుంది. అవుటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మీరు కరెక్ట్గా మిడ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మనం వెస్ట్ బైపాస్ ఎక్కితే ఇటుపక్క వైజాగ్ కానీ
అమరావతికి కానీ టైం సేవ్ అవుతుందండి. మెయిన్ టైం అనేది ఇంపార్టెంట్ కాబట్టి టైం సేవ్ అవుతుంది. సో ఇది పార్క్ ఎంట్రన్స్. ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, ఫుల్ ఆఫ్ బ్యూటీ. సో మొత్తం ఫుడ్ పాత్ రెడీ అవుతుంది. సో పార్క్లోకి ఎంటర్ అయ్యాము. పార్క్ గురించి చెప్పాలంటే ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. మామూలుగా ఏపీసీఐడి గేటెడ్ కమ్యూనిటీలో ఇచ్చే ఎమ్యూనిటీస్ కంటే స్పెషాలిటీ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఇది విల్లా ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. లగ్జరీ ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉందని చెప్పవచ్చు. దానికి రీజన్ ఒకటే, ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా. సో ఇది థాయిలాండ్ మొక్క, మైక్రోకార్పస్ ప్లాంట్ అంటారు, మల్టీ హెడ్ ప్లాంట్ అంటారు. కాస్ట్ వచ్చి 4.2 lakh. సో ఇలాంటివి మన పార్కులో 60 సెంట్లు 60 cents అనేవి పార్క్ కమ్యూనిటీస్కి ఇవ్వడం జరిగింది. ఫుడ్ పాత్. సో వాళ్ళకి కాంపౌండ్, వాళ్ళకి చుట్టూరు కాంపౌండ్, వాళ్ళకి ప్లాంటేషన్. ఆక్సిజన్ ఇంపార్టెంట్. సో ఆక్సిజన్ కొరకు ఇక్కడ ఎక్కువగా ప్లాంటేషన్ అనేది జరిగింది. జాబ్ అయిన తర్వాత ఈవినింగ్ టైము, స్కూల్ అయిన తర్వాత ఈవినింగ్ టైము ఎప్పుడు కూడా రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చేస్తారు. సో అలాంటి టైంలో ఇండిపెండెంట్ హౌసెస్ ఈరోజు ఏంటంటే అపార్ట్మెంట్సే కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఏదైనా సరే ప్లే గ్రౌండ్ ఉంటేనే కాస్త, లేదా పార్క్ ఉంటేనే కాస్త పీస్ఫుల్ మైండ్ అనేది మైండ్ సెట్లోకి మనం వెళ్తాము. సో పికాక్స్, డీర్స్, ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. గచ్చిబో అంటారు, ఎక్కువగా పార్క్స్లో ఉంటుంది. పార్క్స్లో పార్క్ వర్క్స్ జరుగుతున్నాయి.